నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టకాలం మొదలైందా? నిజంగా కష్టకాలంలో ఆదుకునేది ఎవరు అంటే మనకు ఎవరు కనబడడం లేదా? వాస్తవానికి మొన్న ఈ మధ్యన ఒక వీడియో చూశాను. దాంట్లో భారతిరెడ్డి గారు నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనగానే కొంతమంది మాట్లాడుతూ, అవును చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, లోకేష్ గారిని నిర్బంధించినప్పుడు అప్పుడు భువనేశ్వరి గారు బయటకు వచ్చారు కదా, నిజం గెలవాలనే ప్రోగ్రాం కూడా చేశారు కదా, సో అదే విధంగా భారతిరెడ్డి గారు వస్తే తప్పేంటి అని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవానికి ఎటువంటి తప్పు లేదు, కానీ నిజం గెలవాలని చెప్పి భువనేశ్వరి గారు వాస్తవానికి చేసిన దీక్షలు ఏవైతే ఉన్నాయో, నిరసన ఏదైతే ఉందో నిజం గెలిచిందని చెప్పుకోవాలి. ఈరోజు 164 సీట్లకి నిజంగా అదే కారణం కూడా చెప్పుకోవచ్చు. అయితే భారతిరెడ్డి గారు ఏం చెప్పుకోబోతున్నారు బయటకు వచ్చి? వాస్తవానికి నిజంగా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక మంచి, అదేవిధంగా ఈ కుటుంబం చేస్తున్నటువంటి ప్రజలకి ఒక సహకారం కావచ్చు, సహాయం కావచ్చు, వీటన్నిటి గురించి చెప్పారు. సో దానివల్ల భువనేశ్వరమ్మ గారు చేసినటువంటి ఒక నిజం గెలవాలి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అంతకుముందు యువగలంతో నిజంగా ప్రతి ఒక్క కార్నర్కి వెళ్ళి నారా లోకేష్ గారు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ ఉద్యమంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించడం మళ్ళీ మొదలుపెట్టారు. సో దాంతో 164 సీట్లు మనకు వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్క లిక్కర్ కావచ్చు, అదే పక్క ఇంకో పక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అతి తొందరలో సుప్రీంకోర్టులో కావచ్చు, ఇవే కాకుండా గతంలో చేసిన స్కాములు కావచ్చు, ఆ టీటీడీలో చేసినటువంటి అక్రమాలు, అవినీతి కావచ్చు, కల్తీ లడ్డు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే పర్కా మనీలో జరిగినటువంటి ఒక చోరీ విషయాలు కావచ్చు, దానిపైన భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇలా అన్ని చుట్టుముడుతుండేసరికి ఒక పెద్ద ఊబిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ఇప్పుడు భారతిరెడ్డి గారు వచ్చి, అంటే వైఎస్ భారతిరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరమ్మ గారు చేసినటువంటి నిజం గెలవాలి ప్రోగ్రాం ద్వారా 164 సీట్లు వచ్చాయి. కాబట్టి అదే రకమైన సహాయం వైఎస్ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవకాశం ఉందా? గతంలో కూడా జైల్లో ఉన్నప్పుడు తల్లి చెల్లి ఇద్దరు కూడా హెల్ప్ చేశారు. సో అదేవిధంగా ఆ హెల్ప్ చేయడం వల్లే తను తర్వాత సీఎం అయ్యే పొజిషన్ వచ్చింది. సో నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటి అనే దానిపైన అందరూ ప్రశ్నించుకుంటున్నారు. అయితే దీనిపైన చిన్న విశ్లేషణ అయితే చేద్దాం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఆయన ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అది ఏ విషయాల్లో అంటే అన్ని విషయాలు అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా సమస్య కింద మారిపోయారు. అయితే మొదటిగా సమస్య సృష్టించింది ఎవరు, ఏం జరిగిందనే దానిపైన చాలా ఫాస్ట్గా ఈ యొక్క విశ్లేషణ కంప్లీట్ చేసేద్దాం. వాస్తవం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తండ్రి అయినటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారి ఒక మరణం అనేది ఒక పెద్ద విషాదం అని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణిస్తేనే కదా సీఎం పొజిషన్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఎందుకు మరణం అనేది శాపమైందంటే, తండ్రిని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో చేసి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎవరికి అనుమానం రాకుండా దాదాపు 1,00,000 కోట్ల అవినీతి చేశాడు. దాన్నే క్విడ్ ప్రోకో అని చెప్పేసి అంటారని సంగతి గతంలో మనం చూసాం. దాంట్లో 43,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు ఈడీ జప్తులో ఉంది. అదే తండ్రి చనిపోకుండా, అంటే తండ్రి చనిపోయి అప్పుడు కూడా శవరాజకీయాలు చేసి సంతక సేకరణ చేయాలనుకున్నారు, కానీ అనుకోకుండా అది విఫలం చెందింది. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఒప్పుకోలేదు. అయితే అదే తండ్రి బతికుంటుంటే నిజంగా ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్ల స్కామ్ అయి ఉండేది. సో అలాగా తండ్రి ఒక రకంగా ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయ్ అయినా, గతంలో వివేకానంద రెడ్డి గారు చనిపోకముందే ఒకనొక చిన్న ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు పార్కింగ్ విషయం దగ్గర ఎక్కడో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద గొడవైందని చెప్పి నడి రోడ్లో వివేకానంద రెడ్డి గారు కూడా మీసం తిప్పి తొడగొట్టారని చెప్పి, నీ సంగతి తర్వాత చూసుకుంటా, నీ అంతు చూస్తా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని గతంలో చాలా కథనాలు వచ్చాయి. అవి తీసి పక్కన పెడితే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎప్పుడైతే మార్చ్ 15, 2019లో హత్య గావించబడ్డారో, నిజంగా అప్పుడు ఆ యొక్క హత్య, ఆయన ఒక చావు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓ సీఎంగా పదవిలోకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఓ పక్కన తండ్రితో సీఎం అవ్వాలని చెప్పేసి అనుకున్న జగన్మోహన్ రెడ్డి కాస్త బాబాయ్ చే సీఎం అయిపోయాడు. సో బాబాయ్ చాలా హెల్ప్ చేశాడని చెప్పేసి అనుకున్నాను. కానీ 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్లలో చేయాల్సిన అక్రమాలు, అవినీతులు అని చేసేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క
కేసు బయటకు తిరగదోడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ కాబోతుంది. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కేసు ద్వారా ఇరుకున పడబోతున్నారు. ఒక తండ్రి ద్వారా సీఎం అవ్వాలనుకుంది కాస్త బాబాయ్ ద్వారా అయ్యాడు. ఇది పక్కన పెడితే విజయమ్మ గారు గతంలో మనం చూసుకుంటే, మీరు పాత వీడియోలు తీసుకుంటే టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు అని చెప్పేసి అని గట్టిగా కోరుకున్నారు. కానీ అప్పుడు 23 సీట్లు వచ్చినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రావడమే కాకుండా మిగతా సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కూర్చొని ఆ అసెంబ్లీలో పోరాడిన తీరు మనం చూసాం. కానీ ప్రతిపక్ష హోదా ఆ రోజు వచ్చింది. కానీ తల్లి చాలా బలంగా గట్టిగా కోరుకొని రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరో కాదు, ఓన్లీ షర్మిల మాత్రమే అని చెప్పడం, అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పడం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దాంతో పూర్తిగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు మళ్ళీ విజయమ్మ గారు మరో రాజారెడ్డితో బాణ అస్త్రం పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ షర్మిల గారు చెల్లిని చూడకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ సొంత మీడియా ఛానల్లో బూతులు రాయిస్తూ ఎన్ని రకాల మాట్లాడాలో అన్ని రకాల మాటలు అనడమే కాకుండా, సరే వాళ్ళకు సంబంధించిన వెనక సోషల్ మీడియాలో వేసింది జగన్మోహన్ రెడ్డి గారు తెలియదని చెప్పి అనుకుందాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజారెడ్డి పెళ్లికి సంబంధించి పెళ్లి కార్డు ఇస్తానికి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలుస్తానికి వెళ్తే పసుపు చీర కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర మోకరెళ్ళిందని మాట్లాడాడు. ఏం మాట్లాడండి? చెల్లి గురించి మాట్లాడండి. అది ఏదైతే ఎలక్షన్ సందర్భంలో బహిరంగ సభలో ప్రజలందరి ముందు మాట్లాడే మాటలు అవి. సో ఇప్పుడు షర్మిల గారు కూడా ఖచ్చితంగా నేను అన్న వదిలిన బాణం అని చెప్పి అదే అన్నకు గుచ్చుకుంది. ఇప్పుడు తను ఇంకొక బాణం ఎత్తిపెట్టింది. అది ఎవరు అంటే రాజారెడ్డి, మీ అందరికి తెలిసిందే. సో కాబట్టి ఇప్పుడు షర్మిల గారికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఏం జరగబోతుందో మీ అందరికి తెలిసిందే. అయితే సునీత గారు ఈవిడ గురించి చెప్పుకోవాలంటే చాలా సుదీర్ఘ కాలం పడుతుందని చెప్పుకోవాలి. కాకపోతే సింపుల్గా 2019 మార్చి 15 జరిగినటువంటి యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో, గడిచిన 5 ఏళ్ళు తను సీఎంగా ఉన్నా సరే కనీసం సొంత చెల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎవరైతే హత్య చేశారో వాళ్ళ వెనకేసుకొని వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళకి ప్రచారం చేస్తూ వాళ్ళు చిన్న పిల్లోడు అని చెప్పేసి అనడం, వాళ్ళ అమాయకులు అనడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత సొంత తండ్రిని చంపింది ఎవరనేది ఇంకా క్లారిటీ వచ్చింది. విషయం తెలిసిన తర్వాత 3:30-4 ఆ టైంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి విషయం తెలిసి బాబాయ్ ఇస్ నో మోర్ అన్న తర్వాత 6:30 దాకా ఎవరో చెబితే తెలిసిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫోన్ చేయలేదు? సో ఇలాంటి విచారణలో అక్యూజ్డ్ లిస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేరబోతున్నారా వైఎస్ వివేకానంద రెడ్డి ఒక హత్య కేసులో? సో చెప్పలేం. సో ఇది కూడా వెంటాడుతుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే రాజారెడ్డి ఇంకా పూర్తి రాజకీయాల్లోకి రాలేదు, ఎక్కడా కూడా రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పి కూడా కంప్లీట్గా చెప్పలేదు. కానీ వైసీపీ శ్రేణులతో ఒక కర్నూలుకి మన వైఎస్ షర్మిల గారితో వచ్చినటువంటి ఒక సందర్భం చూసి ఏ రకంగా మాట్లాడాడండి వెంకటరెడ్డి. అదిగాక వైఎస్ రాజారెడ్డి ఎలా అవుతాడు, వాళ్ళ ఇంటి పేరు ఏమవుతుంది, ఎవరికి పుట్టాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కడుపుకు అన్నం తింటున్నాడా లేదా అనేది అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మీకెందుకు? సో రాజారెడ్డి గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డికి భయపడుతున్నాడు అని చెప్పి, అందుకే రంగంలోకి భారతీయాన్ని దింపబోతున్నాడా అని కూడా ఒక పాయింట్. అయితే మరొక వ్యక్తి విజయసాయి రెడ్డి ఆత్మ అని చెప్పేసి చెప్పుకొని కంప్లీట్గా 40 సంవత్సరాల నుంచి అంటే 3 తరాల నుంచి కూడా తనే ఉంటూ అలాంటి 40 ఏళ్ళ ఆత్మని కూడా మనసును కూడా విరగ్గొట్టుకున్నాడు విజయసాయి రెడ్డి. అయితే విజయసాయి రెడ్డి ఏం చేయబోతున్నాడు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి A to Z వరకు కంప్లీట్గా తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఖచ్చితంగా విజయసాయి రెడ్డి. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేయబోతున్నాడు, మొత్తానికి చక్రం ఎలా తిప్పబోతున్నాడు అనేటువంటిది ఉంది. సో కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులు కల్పిస్తున్నాడని చెప్పి అనుకోవాలి. మరోపక్క చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో 2019కి ముందు అంటే పార్టీ విజయానికి ఎక్కడ కూడా సహకరించినటువంటి యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా చూసుకుంటే పార్టీకి అన్ని విధాల దిక్కైనటువంటి పెద్ద అయినటువంటి ఒక విజయసాయి రెడ్డిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పక్కన పెట్టడంతో మనసు విరిగిపోయింది. చెప్పాడుగా నాకు మనసు విరిగిపోయిందని చెప్పి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, పార్టీ గెలుపులో కారణం కాదు కానీ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి అక్రమాలకి అవినీతికి అన్నిటికీ కూడా సీఎంఓ కార్యాలయం అనేది ఒక అడ్డా కింద మార్చేశాడు. అటు
కాదంబరి జత్వానికి సంబంధించి కిడ్నాప్కి సంబంధించి కూడా సీఎంఓలో డిస్కషన్ జరిగిందని, అదేవిధంగా చూసుకుంటే మిగతా అన్ని అంశాలు కూడా అక్రమాల అవినీతి కూడా అంతా కూడా అక్కడి నుంచే చేశాడు కాబట్టి తను మాత్రం సేఫ్ ఉంటూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పూర్తి క్యాడర్ని విరికిచ్చేశాడు. సో అదిగాక నిన్నగాక మొన్న మాట్లాడుతూ ఏమంటున్నాడు, అవును జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే తప్పేంటి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తేనే మేము ఇంకా బలపడతాం, ఒకవేళ జైలుకి వెళ్తే నేను ఉన్నానుగా చూసుకోవడానికి అని చెప్పేసి అంటున్నాడు. అంటే సీఎం పగ్గాలు అవి చేజిక్కించుకోవాలని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నాలు. సో ఇది ఇప్పుడు ఇంకొక భయం కింద చూసుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే మనకి పార్టీ క్యాడర్ నిన్నగాక మొన్న మనం చూసుకుంటే మర్రి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మిగతా ఎమ్మెల్సీలు కావచ్చు, గతంలో బాలినేని శ్రీనివాస్ గారు సొంత బంధువు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు కావచ్చు, అలాగా ప్రతి ఒక్కరు కూడా అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. పులివెందల్లో జెడ్పీటీసీ కూడా డిపాజిట్లు కోల్పోవడంతో అక్కడ కూడా నమ్మకం కోల్పోవడంతో పూర్తిగా వాస్తవం చెప్పాలంటే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి కూడా ఒక టచ్ ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ టచ్ లేదు. సో కాబట్టి ఇప్పుడు క్యాడర్ కూడా ఒక్కొక్కరు కూడా ఏమైపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తున్నారు. సో ఇవన్నీ భయాలు పట్టుకున్నది ఒకవైపు అయితే, మరోవైపు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో ఇప్పటికీ ఎన్నో అంటే సిట్ చేస్తున్నటువంటి విచారణలు ఏదైతే ఉన్నాయో అద్భుతాలని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రూపాయి ఎక్కడెక్కడ పెట్టారు, ఎలా పెట్టారు, ఎవరితో పెట్టారు, ఎలా పెట్టించారు, దీంట్లో గోల్డ్ షాపులు ఎందుకు వచ్చాయి, అదేవిధంగా చూసుకుంటే అసలు సంబంధం లేని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎందుకు వచ్చాయి, హాస్పిటల్స్ ఎందుకు వచ్చాయి, ఇలా ఎన్నో రకాల క్విట్ ప్రోకో మళ్ళీ మనకి చాలా క్లియర్గా గుర్తు తీసుకొస్తుంది సిట్. సో ఈ లిక్కర్ కేసులో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి, మొన్నదాకా సిట్ ఉన్నప్పుడు మాత్రం అంత పెద్ద భయపడలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈడీ వచ్చిందంటే భయపడుతుంది. ఎందుకంటే రావడంతోనే 5 రాష్ట్రాలలో 20 చోట్ల సోదాలు చేసి ఎక్కడెక్కడ ఏమేమి పట్టుబడ్డాయి, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు సమీప బంధువు అయినటువంటి ఒక అనిల్ రెడ్డి కావచ్చు, సునీల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కంపెనీల్లో భారతిరెడ్డి గారు ఒక డైరెక్టర్ ఉండడం కావచ్చు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా బాధ పెట్టేటువంటి అంశాలు. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు లిక్కర్ సంబంధించి సిట్ విచారణ కావచ్చు, ఇప్పుడు ఈడీ ఎంట్రీ కావచ్చు, నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, అసెంబ్లీకి కూడా పోలేని పరిస్థితి అది ఇది అని చెప్పేసి అనుకుంటుంటే, ఇప్పుడు భారతి గారు గతంలో మనం చూసుకుంటే భారతిరెడ్డి గారు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్నటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అది కాస్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితికి తీసుకొస్తున్నాయి అంటే దానికి ఒక చిన్న కారణం ఒకటి ఉంది. ఏంటి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరమ్మ గారు చాలా అండదండగా ఉంటూ పార్టీని ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆవిడ నిరసనలు కూడా ఓకే. ఎందుకంటే గతంలో చేస్తున్నటువంటి ఒక అరాచకాలు కావచ్చు, 2019-24 దాకా చేస్తున్నటువంటి ఒక దాష్టికాలు కావచ్చు, ఏదైతే స్వేచ్ఛ వాయులు కూడా పీల్చుకోనికుండా చేస్తున్న వైసీపీ ఆగడాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలకించారు. కానీ ఇప్పుడు అట్లా ఏది లేదే. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ నిరసన చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ భారతిరెడ్డి గారు వచ్చి ఏం చెప్తారు, అవును రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా సంతక సేకరణ చేశారని చెప్పిస్తారా అంటే ప్రజల్లోకి వెళ్ళి. అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారు అవును వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది మేమే అని చెప్పబోతున్నారా. అదేవిధంగా చూసుకుంటే ఆ భారతిరెడ్డి గారు అవును మా అత్తమ్మ గారిపై కోర్టులో కేసు వేయించింది మేమే అని చెప్తారా. అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారు వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి ఒక ఆస్తులు ఏవైతే ఉంటాయో, మేనకోడలు అల్లుడికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మేమే కాజేసామని చెప్పబోతుందా భారతిరెడ్డి గారు. సో నిజంగా ఎలాంటి నిరసన తెలియజేసే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారు సునీతకి అవునమ్మా మిమ్మల్ని 2019-24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నా నేనే పక్కన పెట్టమని చెప్పాను, నువ్వు ఏదైనా వచ్చినా సరే నీతో కలవద్దని చెప్పానని చెప్తారా భారతిరెడ్డి గారు. అదేవిధంగా చూసుకుంటే రాజారెడ్డి అల్లుడికి సంబంధించి ఏదైతే నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే అంతు నేను చూస్తా అని చెప్పేసి అత్త రాబోతుందా. సో ఏం చెప్పబోతుంది రాజారెడ్డికి. అదేవిధంగా చూసుకుంటే విజయసాయి రెడ్డిని పూర్తిగా పక్కన పెడతానికి కారణం భారతిరెడ్డి గారు అని చెప్పి చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఎందుకు అంటే ఎప్పుడైతే రాజీనామా చేస్తున్నటువంటి ఒక ట్వీట్లో ప్రత్యేక ధన్యవాదాలు భారతిరెడ్డి గారికి అన్నారు. అంటే కర్త కర్మ క్రియ అంతా కూడా భారతిరెడ్డి గారి వల్ల నేను బయటకు వెళ్ళిపోయాయని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పగానే చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మరో విజయసాయి రెడ్డి లాగా మారిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సో సజ్జల రామకృష్ణారెడ్డి పైన భారతిరెడ్డి గారికి మనసు ఇరిగిపోయిందా. సో పెద్దరికంగా ఉంటాడని చెప్పి చూస్తే
నేనే సీఎం కావాలని చెప్పేసి అంటున్నటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు నచ్చలేదా? సో అందుకు ఇప్పుడు సజ్జలకి ఏం చెప్పబోతుంది? అదేవిధంగా చూస్తే పార్టీ క్యాడర్కి సంబంధించి భారతిరెడ్డి గారు నిజంగా ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పబోతున్నారు? 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయామంటే ఖచ్చితంగా మేము అవినీతి చేసాం, తప్పు మాదైంది, మేము ఒప్పేసుకుంటున్నాం, ఇక పైన మేము అలా చెయ్యము అని చెప్పబోతున్నారా? తప్పు ఒప్పుకుంటే కానీ ప్రజలు క్షమించరు. అదేవిధంగా చూసుకుంటే అవును, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో సూట్ కేస్ కంపెనీలు, దాంట్లో నేను డైరెక్టర్గా ఉన్నాను, ఖచ్చితంగా నాకు దీంట్లో భాగస్వామ్యం ఉందని చెప్పబోతున్నారా? సో నిజంగా భువనేశ్వరమ్మ గారు చేసినటువంటి ఒక నిజం గెలవాలి దానికి ఇప్పుడు నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి భారతిరెడ్డి గారు వస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుందా లేదా అనేది ఈ విశ్లేషణ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.